హాయ్ హలో ఎవ్రీవన్, నేను గర్వందల రమేష్ ఎన్జిఓ. ఈరోజు కలెక్టరేట్లో మెమరాండం ఇవ్వడం జరిగింది రెండు ఇష్యూల మీద. ఒకటి బ్లైండ్ పిల్లలకై స్కూల్ ఇవ్వాలి, ఇంకొకటి ఫీజులు అధికంగా తీసుకొని ప్రైవేట్ యాజమాన్యం పిల్లల్ని ఫీజులు టైంకు కట్టట్లేదని ప్రెషర్ చేయడం వల్ల మనం చూసి ఉంటాం పేపర్లో. అండ్ ఒక అబ్బాయి మేడపై నుంచి దూకి చనిపోవడం చూసాం సోషల్ మీడియాలో. మనం విద్యారంగానికి కూడా బలమైన కమిటీ వేసుకోవడం జరిగింది. రాజు కన్వీనర్, కో కన్వీనర్లు ఇద్దరు, జయశ్రీ అండ్ గంగాధర్. అదేవిధంగా రెండు స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేటు కూడా. ఈ స్కూళ్ళు అనేది ఎక్కువ లేవు. ఈ అందులను పట్టించుకొని ప్రభుత్వం వెంటనే జగిత్యాల జిల్లాలో ఒక అందులకు పాఠశాల ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ, అందులంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూడద్దు. అందులకు కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. వాళ్ళను కూడా ఈ ప్రజల్లో ఒక భాగస్వామ్యంగా చేర్చి మరి అందులకు వెంటనే పాఠశాలలు ఏర్పాటు చేసి జగిత్యాల్లో ఉన్న అందులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు ప్రజావాణిలో అందులు బ్లైండ్ పిల్లలకై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అంతకు ముందు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. పూర్తిగా తెలంగాణలో 2 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ జగిత్యాల్లో స్కూలు ఇవ్వాలని మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అంధకార జీవితంలో వెలుగులు నింపాలి అధికారులని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు చాలా విధాలుగా పిల్లల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఫీజులకై వాళ్ళను ఎగ్జామ్ రాయలేకపోవడం, వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ చేయడం, దానివల్ల పిల్లలు సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. మనం పేపర్లో టీవీలో చూడడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే వాటి పరిధిలో మీరు